హాయ్ ఫ్రెండ్స్, జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పక్కా కొలతలతో సేమియా అయితే కాస్తున్నానండి. ఈ కొలతలతో సేమియా కాస్తే అసలు చిక్కబడదండి. ఒక కప్పు సేమియాలు, ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు కిస్మిస్, ఒక స్పూన్ యాలకుల పొడి. సేమియాల కాయలో చూపిస్తానండి. ముందుకంటే గిన్నె పెట్టుకున్నాను. ఒక కప్పు సేమియా తీసుకోవాలండి. వేయించుకోవాలి. మాడకుండా వేయించుకోవాలండి. సేమియాలు అయితే బాగా వేగినాయి కదండి. ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇందులోనే ఒక కప్పు జీడిపప్పు వేసి వేయించుకుందాం. జీడిపప్పు అయితే వేగింది కదండి. ఒక ప్లేట్లో తీసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టానండి. ఏ కప్పు అయితే సేమియా తీసుకున్నాం అదే కప్పుతో 4 కప్పులు పాలు వేసుకోవాలండి. నాలుగు కప్పులు పాలు వేసుకున్నాం కదండి. 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. పాలు ఉంటే పాలు వేసుకోవచ్చండి. 6 కప్పులు కూడాని. ఈ కొలతలతో కాస్తే సేమియా చిక్కబడదండి చల్లారినా కూడా. మొత్తం అయితే 6 కప్పులండి. పాలు బాగా కాగాలి. చూడండి, పాలు అయితే కాగాలి. ఈ పాలు కాగాక సేమియా వేసుకుందామండి. మొత్తం 2 లీటర్లు పాలండి. పాలు అయితే బాగా మరిగినాయండి. ముందుకంటే వేయించి పెట్టుకున్న సేమియాలు అయితే వేసుకుందాం. సేమియా బాగా ఉడకాలండి పాలులోని. సేమియా బాగా ఉడకాలి. సేమియా అయితే బాగా ఉడికింది కదండి. ఒక కప్పు జీడిపప్పు వేద్దామండి. ఒక కప్పు కిస్మిస్, ఒక స్పూన్ యాలకుల పొడి బాగా కలుపుకోవాలండి. లాస్ట్ని ఒక కప్పు పాలు వేస్తాయండి. చిక్కబడకుండా ఉంటుంది. ఇది టిప్. ఇలాగ వేయడం వల్ల చల్లారినా కూడా చిక్కబడదండి సేమియా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం చల్లారాక మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో కప్పున్నర పంచదార వేద్దామండి. పంచదార అయితే వేద్దామండి. బాగా కలుపుకుందాం. స్టవ్ అయితే కట్టేద్దామండి. ఎంతో టేస్టీ అయిన సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.